హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ వేణుస్వామి గారు మనకు తెలుసు చాలా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ తేడాగా ఉండడంతో ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇక పొలిటికల్ జోలికి వెళ్ళను, అటువంటి కామెంట్స్ చేయను అని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి, జగన్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్. అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు ఓడిపోయినప్పటికీ తొందరలో మంచి రోజులు వస్తాయని చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి ఏ విధమైన మంచి రోజులు వస్తాయి, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారని ఇప్పుడే ఆయన చెప్తున్నారంటారా? మరి ఆయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను మొదటి నుంచి వేణుస్వామి అనే ఒక నయ వంచకుడిని తిరుగుతూనే ఉన్నాను. ఆయన విద్యాగంధం ఉన్న ధన పిశాచి కాదు, పిశాచికి అర్థం ఉంది. పిపాసి అంటే ఆశతో ఉన్నవాడు, నేను ఒక ప్రేమ పిపాసిని అని. పిశాచి అంటే రక్తం పీల్చుకు తినేవాడు. ఈ రెండో కోకు చెందేవాడు వేణుస్వామి. డబ్బున్న వాళ్ళని చూసుకొని ఇక ప్రభాసాలకు చాప్టర్ క్లోజు అని చెప్పాడు. ఈరోజు 1000 కోట్ల క్లబ్లో చేరాడు. మరి ప్రభాస్ కరెక్టా, ఈ వేణుస్వామి అనబడే ఒక మోసగాడు కరెక్టా? ఆయన ఆలోచించుకోవాలి. కేసీఆర్ దగ్గరకు వచ్చి కేసీఆర్ మరొక 20 సంవత్సరాలు ఢోకా లేదని చెప్పాడు. అట్ర ఫ్లాప్ అయిపోయి ఈరోజు పార్టీలో ఎవరు లేకుండా వలసపోతున్నారు. అంటే ఈ జరుగుతున్న యథార్థం కరెక్టా, లేదా వాడు ఊహాగానం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి తాలూకు కారులోనే కూర్చుంటూ పక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ళు పరిపాలిస్తాడని చెప్పాడు. ఏమయ్యాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన 175 అన్నాడు. నువ్వు కరెక్ట్గా గెలిచేస్తావు అని చెప్పాడు. ఎవరు కరెక్టు? ఆయనకి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఒకసారి ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఎంత తొందరగా దించేద్దామని వీళ్ళు చూసిన వాళ్ళు దిగిపోవద్దు. నీ ఒక్కడికే పొలిటికల్ వ్యూహాలు ఉంటాయా? మిగతా వాళ్ళకి, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఉండవా? నీకు ఆకు తోక తేడా తెలియదు. కానీ అలాక సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఇంటెలిజెన్స్ అంతా రిపోర్ట్ దగ్గర ఉండాలా? ఎవడెవడు ఏమనుకుంటున్నాడో, ఎవడెవడు ఎవరిని కలిశాడో, ఏ మంత్రాంగాలు జరుగుతున్నాయో వాళ్ళ చేతుల్లో నైట్కి ఉంటాయి. చూసుకున్న తర్వాతే నెక్స్ట్ డే ఆర్డర్స్ ఇస్తారు. ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు. ప్రతి ఎవరు వచ్చినా రాకపోయినా పోలీసు వాళ్ళు వస్తారు, ఇంటెలిజెన్స్ వస్తారు, నిఘా వర్గాలు వస్తారు. ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం అంతా దాని ఉండాలి. అందువలన ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేవాడి గురించి తిట్టడం తప్ప ఏం చేస్తామంటే, సిగ్గు చెప్పే అక్కడికి సిగ్గు లజ్జ లేదా? నీకు డబ్బులు కావాల్సి వస్తే ఏ దేవస్థానం దగ్గర ఇలాగా మన తుండు పరుచుకున్నట్టయితే కొంత డబ్బులు వేస్తారు, జీవనోపాధి గడిపేసాయి. నీకెందుకు అసలు నీ వేషధారణే మంచిది కాదు. అమ్మాయిని దాచుకునే గుణం నీది. అమ్మాయిలు వస్తే వాళ్ళు పూర్తిగా డైవర్ట్ చేసే గుణం. అందువలన ఆ మేడలో రుద్రాక్ష మాలలు కావచ్చు, ఆ సిరుకు చొక్కాలు కావచ్చు, పువ్వుల చొక్కాలు కావచ్చు, ఇవన్నీ కాదు. భక్తి దీన్ని ఒప్పుకోదు. అసలు భక్తి తాలూకు అంటే సాధన కానీ, సాధకుడు కానీ, భక్తిలో ఉన్నవాడు కానీ, ధ్యానంలో ఉన్నవాడు కానీ అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పినట్టే వాక్యం ఫలించదు. దీనికి సత్యము, శౌచము, ధర్మము 3 ఉండాలి. సత్యం అంటే ఎప్పుడు సత్యంగానే మాట్లాడేవాడు. శౌచం అంటే శుచిగా ఉన్నవాడు. శుచిగా అంటే ఒళ్ళు కాదు, హృదయం శుచిగా ఉన్నవాడు. సత్యము, శౌచము, ధర్మము తప్పనివాడు. వాడు అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మంతో సమానం. బ్రహ్మ అంటే ఏమిటి? దేవుడు. ఆత్మస్వరూపమే దేవుడు అనుకుంటున్నాము. అలాంటి వాడు వాక్కు సద్వాకు వస్తుంది, సిద్ధత్వం పొందుతాడు. అష్టసిద్ధులు కూడా తన లొంగి ఉంటాయన్నమాట. ఇవేడు అండి ఊరికే మా పల్లీలు అమ్ముకున్నాడు. నిజమండి, పల్లీలు అమ్ముకున్నాడు, వేరుశనక్కాయలు అమ్ముకున్నాడు. తప్పడికి ఏం నాలెడ్జ్ ఉంది? ఏం మాట్లాడుతున్నాడండి? బుద్ధి జ్ఞానం ఉండొద్దు. తన మాట ఫెయిల్ అయిపోతే ఒక అమరశిల్పి చెక్కన్నా తను చేసిన బొమ్మలో తప్పు ఉందని కొడుకు చెప్పాడు. తప్పు నిరూపిస్తే నీ చేతులు తెగ నరికేసుకుంటా అంటాడు. అనుకుని తప్పు ఇలా పొట్టగొట్టేసరికి ఆ పొట్టలోంచి కప్ప బయటపడుతుంది, అపశృతి వినిపిస్తుంది. అట్లా చేతులు నరికేసుకుంటాడు. అది అలా ఉండాలన్నమాట. అంటే స్వచ్ఛత అనేది అలాగ ఉండాలి. అది లేకుండా నువ్వు ఇంకా ఇంతమందిని తిరుగుతున్నా సరే నువ్వు కేవలం డబ్బున్నోళ్ళే నీకు అలా కనిపిస్తారా?
అంటే నువ్వు ఒక కేసు చూసినట్టయితే 10 లక్షలు 20 లక్షలు 10 లక్షలైనా కేసు ఈ 5 లక్షలు తీసుకున్నావు, వాళ్ళకి అది జరగకపోతే వాళ్ళు నీ మీద ఎంత రివర్స్ అవుతారు? అది ఆలోచించుకున్న కొంతమంది చంపేస్తారు పట్టుకొని. ఏ రోజు ఆయనకి అదే పని అవుతుంది మాట. నీకెందుకయ్యా, నీకేమి తెలియదు, నీకేమి తెలీదు. అది ఆ సాధకులు వేరేగా ఉంటారు. అదే ఒక కొండరాజుని పిలిపించండి, సాధనలో ఉన్న కొండరాజు 5 నిమిషాల్లో నీ ఇంటి చరిత్ర చెప్పి వెళ్ళిపోతాడు అంతే. ఒక బియ్యం కూడా పుచ్చుకోడు, డబ్బులు ఇస్తే డబ్బులు కూడా పుచ్చుకోడు, మీతో ఫోటో తీయించుకుంటాడు. అది సాధకుడు. అలా సాధన చేసి వస్తారు, కళ్ళ కాటుకు పెట్టుకుంటారు, నుదురు ఒట్టి పెట్టుకుంటారు. ఇలా చూస్తే నీ భవిష్యత్తు తెలిసిపోతుంది వాళ్ళకి. అది ఎన్టీ రామారావు గారి ఇంటికి వచ్చేవారు. నాకెందుకు తెలుసు అంటే ఎవ్రీ ఇయర్ వస్తారు ఎన్టీ రామారావు గారి ఇంటికి. వాళ్ళకి ఎన్టీ రామారావు గారితో కలిసి టీ తాగడం అలవాటు, ఎన్టీ రామారావు గారితో కలిసి భోజనం చేయడం అలవాటు, ఫోటో తీయించుకుంటారు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ తనివి తీరా ఫోటోలు తీయించుకొని ఈ ఎన్టీ రామారావు గారు అలాగే భుజాల మీద చేసి కౌగులించుకొని మొత్తం అన్ని ఫోటోలు తీసుకుంటారు. చాలాది అల్ప సంతోషులు. ఆ ఒక్క పూట భోజనము, ఆయనతో కలిసి టీ తాగడం, ఫోటోలు తీయించుకోవడం, దేర్ ఇస్ ఎనఫ్. వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయి. సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట. ఇంకొకరు ఉన్నారు భూతాల రాజు అని, ఆయన కూడా సాధకుడే, ఆయన కూడా చెప్తాడు. ఇంకొకరు ఉన్నారు బివి మోహన్ రెడ్డి అని, ఆయన కూడా మంచి జ్యోతిష్యుడు. ఎన్టీ రామారావు గారి జీవితంలో ఎంతకాలం ఉన్నాడో ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారు చనిపోయినంత వరకు బివి మోహన్ రెడ్డి ఆయన అలా చెప్పాడు, చెప్పినట్టు జరిగేది. అది జ్యోతిష్యం. నోరు నాకు అసలు సరిగ్గా ఆయన తలుచుకుంటే మాటలు సరిగ్గా రావటం లేదు. ఎందుకంటే అసలు అంత దరిద్రంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? జ్యోతిష్యాలు చెప్పడం మానే, జనాలు మోసం చేయడం మానే. నువ్వు చేసుకున్న పాపాలు ఎప్పటికైనా తొలగిపోతాయి. కానీ ఈ పాపాలు చుట్టుకుపోతున్నట్టయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటాడు బైబిల్. అంటే నువ్వు పాపాలు పండిపోతావు, నీకు వచ్చేది ఏంటంటే మరణమే తప్ప ఏం లేదు. ఇది నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్పింది. అందువల్ల ఈ వేణుస్వామి అనేటువంటి అనబడే వ్యక్తిని ఎంత తొందరగా శిక్ష వేసినట్టయితే, లేకపోతే ఎంత తొందరగా పూర్తిగా బహిష్కరించినట్టయితే కొంత దేశం బాగుపడుతుంది. సమాజంలో కూడా ఇటువంటి అనుమానాలు ఉండవు. చదువుకున్నోడు ఏం చేయాలంటే అనుమానాలు తొలగించి తన సొంతకాల మీద ఏ భయం భీతి లేకుండా బతికేలాగా చేయడం, అది ఎడ్యుకేషన్ అన్నమాట. అంతేగాని నీ మీద దెయ్యం ఉంది, నీకు పీడ ఉంది, నీకు ఎవరో బాణమ్మ చేశారు, ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడకూడదు. నీ రాశి బాగా జరగటం లేదు, నీకు బాగా మంచి యోగం లేదు అని చెప్పడం పెట్టి చెప్పు తీసి కొట్టాలన్నమాట. అలాంటి మనుషుల్ని నిర్వీర్యం చేసేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, పెరుగుతావు బాబు, చూడు ఇన్ని రోజుల్లో నువ్వు కారు కొంటావు, ఇన్ని రోజుల్లో ఇల్లు కడతావు నువ్వు కష్టపడితే అని ఒక్కరాదు. అది తెలివైన జ్యోతిష్యం. అంటే నువ్వు స్కూటర్ ఎప్పుడు కొంటాను, కారు ఎప్పుడు కొంటాను, ఇల్లు ఎప్పుడు కడతాను, ఒక తీయని అనుభూతి అది కలిగించాలి. కానీ భయపెట్టడం ఏం జ్యోతిష్యం రా బాబు.